హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులో వచ్చేసి 553 ఉన్నాయి. ఇది గ్రూప్ ఏ గెస్టెడ్ పోస్ట్గా ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకి ఎగ్జామినేషన్ అనేది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కండక్ట్ చేయబడుతుందని ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని మరియు వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ యొక్క పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ఫీజు, శాలరీ, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇలా అన్ని వివరాలు అనేది వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీరు చూడవచ్చు. ఇంకా నోటిఫికేషన్ విషయానికి వస్తే ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించనున్నారు. ఈ యొక్క పోస్ట్కి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేస్తే జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 1000 రూపాయలు అనేది ఫీజు ఉండగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీ మరియు ఉమెన్స్కి 500 రూపాయలు అనేది ఫీజుగా ఉండనుంది. ఇంకా వేకెన్సీస్ విషయానికి వస్తే మొత్తంగా 553 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి శాలరీ వచ్చేసి పే మ్యాట్రిక్స్ లెవెల్ 10 ప్రకారం 56,100 నుంచి 1,77,500 వరకు ఈ యొక్క బేసిక్ పే అనేది ఉండనుంది. ఇంకా బేసిక్ పేతో పాటు అలవెన్సెస్ అనేవి కూడా ఉన్నాయని ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జూలై 14 నుంచి స్టార్ట్ అవనుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క డేట్ మీరు గమనించగలరు. జూలై 14 నుంచి ఈ యొక్క పోస్ట్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ పోస్ట్కి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆగస్టు 4వ తేదీ ఉండగా, ఈ యొక్క పోస్టులకి ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అనే పద్ధతిలో ఎగ్జామినేషన్ అనేది నిర్వహించనున్నారు. ఇంకా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అడ్మిట్ కార్డ్ అనేది ఆగస్టు 14వ తేదీన విడుదలవుతుందని, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ 3వ తేదీ అని, అదేవిధంగా ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేది సెప్టెంబర్ 13వ తేదీ విడుదల చేస్తారని, ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మెయిన్స్ ఎగ్జామ్కి అడ్మిట్ కార్డ్ వచ్చేసి సెప్టెంబర్ 18న ఇవ్వనున్నారు. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ తేదీ వచ్చేసి అక్టోబర్ 1వ తేదీ నిర్వహించనున్నారు. ఇంకా మెయిన్స్ యొక్క రిజల్ట్స్ అనేది అక్టోబర్ 16న ఇవ్వనున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్వ్యూ విషయానికి వస్తే ఇంటర్వ్యూకి అడ్మిట్ కార్డ్ వచ్చేసి అక్టోబర్ 22న విడుదల చేయనున్నారు. ఇంకా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి నవంబర్ 11 మరియు 12వ తేదీలు నిర్వహిస్తారని మెన్షన్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ ఫైనల్ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది నవంబర్ 15న రిలీజ్ చేస్తారని ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్లో మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ ఇయర్లోనే మీరు మంచి జాబ్లో గ్రూప్ ఏ కేటగిరీలో గెస్టెడ్ పోస్ట్లో మీరు యొక్క జాబ్లో సెటిల్ అవ్వచ్చు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ వాళ్ళకి సంబంధించింది. ఇంకా ఈ యొక్క పేటెంట్ ఆఫీసర్, ట్రేడ్ మార్క్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఒకసారి చూద్దాం. పేటెంట్ ఆఫీసులు వచ్చేసి 4 దగ్గరలో ఉన్నాయి. అది చెన్నై, ఢిల్లీ, కోల్కతా అండ్ ముంబైలో. ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ అనేది 5 ప్లేస్లో ఉన్నాయని మెన్షన్ చేస్తున్నారు. అవి చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై అండ్ అహ్మదాబాద్. ఇంకా డిజైన్ వింగ్ వచ్చేసి కోల్కతాలో ఉంది. జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ వచ్చేసి చెన్నైలో ఉంది. ఇంకా కాపీరైట్స్ ఆఫీస్ అండ్ సెమీ కండక్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లేఅవుట్ డిజైన్ రిజిస్ట్రీ అని ఢిల్లీలో ఉందని మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఆర్జీఎన్ఐఐపి అండ్ పిఐఎస్ అనేవి నాగ్పూర్లో ఉన్నాయని ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవి ఈ యొక్క పోస్ట్లో సంబంధిత ఆఫీసెస్. ఇంకా వేకెన్సీ విషయానికి వస్తే ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది మనం చూద్దాం. బయోటెక్నాలజీలో ఎస్సీ వారికి 7 ఉండగా, ఎస్టీ వారికి 3, ఓబీసీ వారికి 14, ఈడబ్ల్యూఎస్ వారికి 5, అన్రిజర్వ్డ్కి 21. టోటల్గా బయోటెక్నాలజీలో 50 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా బయోకెమిస్ట్రీలో వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్కి 2, అన్రిజర్వ్డ్కి 9 పోస్టులు ఉండగా టోటల్గా బయోకెమిస్ట్రీలో 20 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా ఫుడ్ టెక్నాలజీలోకి వస్తే ఎస్సీలకి 2, ఎస్టీకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వారికి 1, అన్రిజర్వ్డ్ వారికి 7 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్గా ఫుడ్ టెక్నాలజీలో 15 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా కెమిస్ట్రీ విషయానికి వస్తే ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీలకి 3, ఓబీసీలకి 15, ఈడబ్ల్యూఎస్ వారికి 6, అన్రిజర్వ్డ్ వారికి 24. టోటల్గా 56 పోస్టులు అనేవి ఈ యొక్క కెమిస్ట్రీ డిసిప్లిన్లో ఉన్నాయి. ఇంకా పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే ఎస్సీకి 1, ఎస్టీలో ఎటువంటి పోస్టులు అనేవి లేవు, ఓబీసీ వారికి 3, ఈడబ్ల్యూఎస్ వారికి 1, అన్రిజర్వ్డ్లో 4. టోటల్గా ఈ పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి 9 పోస్టులు అనేవి ఉన్నాయి.
ఇంకా బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎస్సీలో 8, ఎస్టీలో 3, ఓబీసీలో 15, ఈడబ్ల్యూఎస్ వారికి 5, అన్రిజర్వ్డ్ వారికి 22 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్గా బయోమెడికల్ ఇంజనీరింగ్ వారికి 53 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విషయానికి వస్తే ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీకి 6, ఓబీసీకి 30, ఈడబ్ల్యూఎస్ వారికి 11, అన్రిజర్వ్డ్ వారికి 46 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా టోటల్గా ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 108 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఎస్సీలకి 4, ఎస్టీలకి 1, ఓబీసీకి 8, ఈడబ్ల్యూఎస్ వారికి 3, అన్రిజర్వ్డ్ వారికి 13 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 29 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయానికి వస్తే ఎస్సీలకి 9, ఎస్టీలకి 3, ఓబీసీలకి 17, ఈడబ్ల్యూఎస్ వారికి 6, అన్రిజర్వ్డ్ వారికి 28 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్గా 63 పోస్టులు అనేవి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నాయి. ఇంకా ఫిజిక్స్ విషయానికి వస్తే ఎస్సీలకి 4, ఎస్టీలకి 1, ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వారికి 3, అన్రిజర్వ్డ్ వారికి 14 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్గా ఈ ఫిజిక్స్లో 30 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా సివిల్ ఇంజనీరింగ్లో వచ్చేస్తే ఎస్సీకి 1, ఎస్టీకి ఎటువంటి పోస్ట్ అనేది లేదు, ఓబీసీ వారికి 3, ఈడబ్ల్యూఎస్ వారికి 1, అన్రిజర్వ్డ్ వారికి 4 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్గా సివిల్ ఇంజనీర్లో 9 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఎస్సీలకి 14, ఎస్టీలకి 5, ఓబీసీలకి 27, ఈడబ్ల్యూఎస్ వారికి 10, అన్రిజర్వ్డ్ వారికి 43 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్గా మెకానికల్ ఇంజనీరింగ్లో 99 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా మెటలర్జికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఓబీసీలో ఒక పోస్టు, అన్రిజర్వ్డ్లో 3 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 4 పోస్టులు అనేవి మెటలర్జికల్ ఇంజనీరింగ్లో ఉన్నాయి. ఇంకా టెక్స్టైల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఎస్సీకి 1, ఓబీసీలకి 2, ఈడబ్ల్యూఎస్ వారికి 1 మరియు అన్రిజర్వ్డ్ వారికి 4 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్గా 8 పోస్టులు అనేవి టెక్స్టైల్ ఇంజనీరింగ్లో ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఏ డిసిప్లిన్లో కేటగిరీ వైజ్గా పోస్టులు అనేది చూసాం కదా. వచ్చేసి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వారికి ఏ డిసిప్లిన్లో ఏమేమి ఉన్నాయి, ఏ కేటగిరీలో ఏమున్నాయి అన్నది ఒకసారి చూద్దాం. కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్ అండ్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, బ్యాక్లాగ్ ఎన్ని ఉన్నాయి, ఫ్రెష్ యాంటిసిపేటెడ్ ఎన్ని ఉన్నాయని చూద్దాం. లోకోమోటర్ డిజబిలిటీ OAL BL ఇంక్లూడింగ్ సెరిబ్రల్ ప్లాసీ, లెప్రసీ క్యూర్డ్, డ్రాఫిజం, యాసిడ్ అటాక్ విక్టిమ్స్ అండ్ మస్కులర్ డైస్ట్రోఫీ. వీళ్ళకి బ్యాక్లాగ్లో ఒక పోస్ట్ ఉండగా ఫ్రెష్గా 6 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్గా 7 పోస్టులు అనేవి వీరికి మెన్షన్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి బ్లైండ్నెస్ అండ్ లో విజన్. ఈ యొక్క వారికి బ్యాక్లాగ్లో 5 పోస్టులు ఉన్నాయి అండ్ ఫ్రెష్ అండ్ యాంటిసిపేటెడ్లో 5 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఈ యొక్క కేటగిరీ వాళ్ళకి 10 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ హార్డ్ ఆఫ్ హియరింగ్, వీళ్ళకి బ్యాక్లాగ్లో 3, ఫ్రెష్ యాంటిసిపేటెడ్లో 6 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 9 పోస్టులు అనేవి వీళ్ళకి ఉన్నాయి. ఇంకా మల్టిపుల్ డిజబిలిటీస్ ఫ్రమ్ అమాంగ్ పర్సన్స్ అండర్ సీరియల్ నెంబర్ 1 to 3 అండ్ ఎక్సెప్ట్ డెఫ్ బ్లైండ్నెస్ వాళ్ళకి బ్యాక్లాగ్లో 2 పోస్టులు, ఫ్రెష్ అండ్ యాంటిసిపేటెడ్లో 5 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్గా వీళ్ళకి 7 పోస్టులు అనేవి ఉన్నాయి. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కేటగిరీ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇప్పుడు చూసాం కదా. ఇంకా ఈ యొక్క వేకెన్సీస్ అనేవి టెంటేటివ్ అని ఇచ్చున్నారు. ఇంకా ఎలిజిబిలిటీ కండిషన్స్ విషయానికి వస్తే candidate must be a citizen of India or a subject of Nepal or a subject of Bhutan or Tibetan refugee who came over to India before 1st January 1962 and person of Indian origin who has migrated from Pakistan, Burma, Sri Lanka, East African countries of Kenya, Uganda, the United Republics of Tanzania, Zambia, Malawi, Zaire, Ethiopia and Vietnam with the intention of permanently settling. ఇది ఫ్రెండ్స్ ఒకసారి ఇవి చూడండి. అండ్ మినిమం క్వాలిఫికేషన్ అండ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఏ డిసిప్లిన్ వారికి ఏమేమి డిగ్రీ ఉండాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. బయోటెక్నాలజీ వాళ్ళకి వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ లేదా మాలిక్యులర్ బయాలజీ లేదా బయోఫిజిక్స్ ఆర్ ఈక్వలెంట్లో ఉండాలని వీళ్ళకి మాస్టర్ డిగ్రీ ఉండాలని. బయోకెమిస్ట్రీ విషయానికి వస్తే మాస్టర్ డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ ఆర్ ఈక్వలెంట్, దాని సంబంధం వారికి సరిపోతుంది. ఇంకా ఫుడ్ టెక్నాలజీ విషయానికి వచ్చేస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ లేదా ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్. అండ్ కెమిస్ట్రీ వారికి వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమికల్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ సంబంధించి ఉండాలని. ఇంకా పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారికి వచ్చేస్తే మాస్టర్ డిగ్రీ ఇన్ పాలిమర్ సైన్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ పాలిమర్ టెక్నాలజీ లేదా ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ అని. బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బయోమెడికల్ టెక్నాలజీ లేదా ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఆర్ ఇంజనీరింగ్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ అనేది సరిపోతుంది. ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్
ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇంకా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయానికి వస్తే మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఫిజిక్స్ విషయానికి వచ్చేస్తే మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ ఈక్వలెంట్ అని మెన్షన్ చేశారు. ఇంకా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేస్తే ఈ యొక్క డిసిప్లిన్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ టెక్నాలజీ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ అనేది క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంకా మెటలాజికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ మెటలర్జీ ఆర్ ఈక్వలెంట్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలని. ఇంకా టెక్స్టైల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ నుంచి క్వాలిఫికేషన్ అనేది ఉండాలని మెన్షన్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అటెండ్ 21 ఇయర్స్, అంటే మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్ వరకు ఉందని మెన్షన్ చేస్తున్నారు. ఇంకా కేటగిరీ వారీగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది, ఒకసారి మీరు స్క్రీన్పై చూడవచ్చు. లేకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ 10 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అనేది అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అందులో వాళ్ళు వచ్చేసి లోకోమోటర్ డిజబిలిటీ ఓఏ, ఓఎల్, ఓఏఎల్, బిఎల్ ఇంక్లూడింగ్ సెరెబ్రల్ ప్లాసీ, లెప్రసీ క్యూర్, డ్రాఫిజం, యాసిడ్ అటాక్ విక్టిమ్స్ అండ్ మస్కులర్ డైస్ట్రోఫీ లేదా బ్లైండ్నెస్ అండ్ లో విజన్ వారికి, హార్డ్ ఆఫ్ హియరింగ్ వారికి, మల్టిపుల్ డిజబిలిటీస్ ఫ్రమ్ అమాంగెస్ట్ పర్సన్స్ అండర్ క్లాస్ ఏ టు క్లాస్ ఏ ఎక్సెప్ట్ డెఫ్ బ్లైండ్నెస్ అనే వాళ్ళకి ఈ యొక్క 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంది. మిగతా వాటిది కూడా ఒకసారి మీరు స్క్రీన్పై చూడవచ్చు లేదా నోటిఫికేషన్లో ఒకసారి గో త్రూ అవ్వండి. ఇంకా ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఈ ఎగ్జామినేషన్ అనేది 3 టైర్ అన్నట్టు చెప్పొచ్చు. ఒకటి ఫస్ట్ ప్రిలిమినరీ, తర్వాత మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఈ యొక్క ఎగ్జామినేషన్ డేట్ సంబంధించినవి కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నాను. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వస్తే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ బేస్ ఉంటుందని, 150 మార్కులకి 2 గంటల డ్యూరేషన్లో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారని మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఈ 150 క్వశ్చన్స్ అన్నాం కదా, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఉంటుందని, మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ బేస్డ్ ఇది. అండ్ ఏ టాపిక్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా మెన్షన్ చేస్తున్నారు, అది ఒకసారి చూద్దాం. జనరల్ ఇంగ్లీష్కి 15 మార్క్స్, వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్కి 30 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి 30 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి 30 మార్క్స్, జనరల్ సైన్స్కి 30 మార్క్స్, అండ్ ఐపీ లెజిస్లేషన్ ఇన్ ఇండియా, WIPO అండ్ రిలేటెడ్ ట్రీటీస్కి 15 మార్క్స్ అనేది ఉంటుంది మెన్షన్ చేస్తున్నారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి మినిమం మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వారికి 30%, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 25%, మిగతా కేటగిరీలో అందరికీ 20% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారని. ఇంకా మెయిన్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్స్ అనేది ఆఫ్లైన్ మోడ్ మాత్రమే ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు. దాంట్లో పేపర్ 1, పేపర్ 2గా ఉండనుంది. పేపర్ 1 వచ్చేసి OMR బేస్డ్గా, పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్ మోడ్ ఉంటుందని చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్ మెన్షన్ చేస్తున్నారు. పేపర్ 1కి వచ్చేసి 100 మార్క్స్ ఉండగా పేపర్ 2కి 300 మార్క్స్ అనేది ఉంటుంది. పేపర్ 1 అనే దానికి డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ ఉండి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ మోడ్, మల్టిపుల్ చాయిస్. దానికి పేపర్ 1 యొక్క సిలబస్ అంటే టాపిక్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి 20 మార్క్స్, జనరల్ ఆప్టిట్యూడ్కి 20 మార్క్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి 20 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీకి 20 మార్కులు, నాలెడ్జ్ రిలేటెడ్ టు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ దానికి వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. ఇంకా పేపర్ 2 వచ్చేసి క్యాండిడేట్ తన టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ డిసిప్లిన్ అంటే ఇప్పుడు బయోకెమిస్ట్రీ ఆర్ బయో టెక్నాలజీ సంబంధించి వాళ్ళు చూస్ చేసుకున్న పోస్ట్కి సంబంధించి ఈ యొక్క పేపర్ అనేది ఉంటుందని దీంట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క పేపర్ 1, పేపర్ 2 అనేది 80% ఆఫ్ వెయిటేజ్ అనేది వాళ్ళు తీసుకుంటారని చెప్పి చెప్తున్నారు. ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది 20% ఆఫ్ మార్క్స్ అనేది వెయిటేజ్ తీసుకుంటారని కూడా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఇది ఒకసారి అందరు గమనించండి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏ డిసిప్లిన్కి ఏమేమి సిలబస్ ఉంది అంటే పేపర్ 2 ఉంది కదా మెయిన్స్లో, దాంట్లో ఏమేమి సిలబస్ ఉంటుంది, ఏమేమి టాపిక్స్ సబ్ టాపిక్స్ అని అన్ని మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి మీ స్క్రీన్పై చూడవచ్చు. అదేవిధంగా ఒకవేళ లేదు అంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో పూర్తి వివరాలు అనేవి ఉన్నాయి.
మరొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 14th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 4th వరకు ఉంది. అండ్ ఇంకొకటి గమనించాల్సిన విషయం, ఈ యొక్క పోస్ట్కి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇంకా 553 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ మీకు యూజ్ అయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.